అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ బిగ్ ఫైట్, లోక్పాల్ ఫైనల్ సర్వే అవుట్. ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లు తెలియాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడాల్సిందే. ఇంతకీ సర్వేలో ఏమి తేలిందంటే తెలంగాణలో మొత్తం 119 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీకి 74 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 29 సీట్లు, బీజేపీకి 9 సీట్లు, ఎంఐఎం పార్టీకి 6 సీట్లు వస్తాయని లోక్పాల్ సర్వే తేల్చేసింది. దీంతో ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్కి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని లోక్పాల్ సర్వే సంస్థ స్పష్టం చేసింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈసారి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ తగలనుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో ఇక్కడ బీజేపీకి 1 సీటు, అదేవిధంగా బీఆర్ఎస్ కు 3 సీట్లు, కాంగ్రెస్ కు 3 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలింది. నిర్మల్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళతాయని, అలాగే సిర్పూర్, చెన్నూర్, బోధ్ అసెంబ్లీ స్థానాలలో మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుందని, ముదోల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉందని, మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఇక నిజామాబాద్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుందని, ఆ జిల్లాలో బీఆర్ఎస్ భంగపాటు తప్పదని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్కు 6 సీట్లు, బీఆర్ఎస్కు 3 సీట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది. ఆర్మూర్, జుక్కల్, ఎల్లారెడ్డి, బోధాన్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాలని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, బాన్స్వాడ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్ స్థానాలలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్కు అడ్డా అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో కాంగ్రెస్ 8 స్థానాలలో జయబేరి మోగిస్తుందని, బీఆర్ఎస్కు 3 సీట్లు, అలాగే బీజేపీకి 2 సీట్లు వస్తాయని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ కరీంనగర్, జగిత్యాల్, రామగుండం, మందని, పెద్దపల్లి, చొప్పదండి, వేములవాడ, మనకొండూర్, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కాంగ్రెస్, కోరుట్ల, ధర్మపురి, సిరిసిల్ల అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్, కరీంనగర్, హుజూరాబాద్లలో బీజేపీ గెలుస్తుందని లోక్పాల్ సర్వే తేల్చింది. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ కు తిరుగులేదని, అక్కడ బీఆర్ఎస్ 6 స్థానాలలో విజయబేరి మోగిస్తుందని, బీజేపీకి 1 సీటు, అలాగే కాంగ్రెస్ కు 3 సీట్లు వస్తాయని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ సిద్దిపేట, మెదక్, నారాయణ్ ఖేడ్, నర్సాపూర్, పటాన్ చెరువు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని, ఆమ్దోల్, జహీరాబాద్, సంగారెడ్డి కాంగ్రెస్ ఖాతాలో, దుబ్బాక సీటు బీజేపీకి దక్కుతుందని ఈ సర్వే అంచనా వేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో హస్తం జోరు కొనసాగుతుందని, ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ ఏకంగా 11 సీట్లు గెలుచుకుంటుందని, బీఆర్ఎస్ 3 స్థానాల్లో సరిపెట్టుకుంటుందని లోక్పాల్ సర్వే తెలిపింది. నారాయణపేట్, కొడంగల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకండ్ర, మక్తల్, అలంపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్ నగర్, కొల్లాపూర్ అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ డకౌట్ అవుతుందని, కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న మొత్తం 12 సీట్లను కూడా అదే కాంగ్రెస్ గెలుచుకుంటుందని లోక్పాల్ సర్వే తెలిపింది. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యపేట్, నల్గొండ, మునగోడు, భువనగిరి, నెకరేకల్, తుంగతుర్తి, ఆలేరు అసెంబ్లీ స్థానాలలో కారు బరస్ట్ అవుతుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. వరంగల్ జిల్లాలో హస్తం జోరు ముందు కారు బేజార్ అవుతుందని కూడా లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 3 సీట్లు వస్తాయని ఈ సర్వే స్పష్టం చేసింది. జనగాం, పాలకుర్తి, డోర్నకల్, మహబూబ్ నగర్, నర్సంపేట్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, భూపాలపల్లె, ములుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, స్టేషన్ గన్పూర్, పరకాల, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాలలో
బీఆర్ఎస్ గెలుస్తోందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడుకు బీఆర్ఎస్ పార్టీ బోల్తా కొడుతుందని, కామ్రేడ్ల పార్టీ ఖాతా తెరుస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 9 అసెంబ్లీ సీట్లలో విజయభేరి మోగిస్తుందని, సిపిఐ పార్టీకి 1 సీటు దక్కించుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. పాలేరు, ఖమ్మం, ఎల్లందు, భద్రాచలం, మదిర, పినపాక, సత్తుపల్లి, వైరా, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్, కొత్తగూడెంలో సిపిఐ పార్టీ గెలుస్తుందని లోక్పాల్ సర్వే తేల్చి చెప్పింది. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని, బీజేపీ ఖాతా తెరుస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి 7 సీట్లు, బీఆర్ఎస్కు 5 సీట్లు, బీజేపీకి 2 సీట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. మేడ్చల్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లె అసెంబ్లీ స్థానాలలో బీజేపీ గెలుస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఇక హైదరాబాద్ లో ఎంఐఎం తన స్థానాన్ని నిలుపుకుంటూ 6 స్థానాలలో విజయం సాధిస్తుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తలా 3 సీట్లు గెలుచుకుంటాయని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. ఈ క్రమంలో చార్మినార్, కార్వాన్, చాంద్రాయణగుట్ట, యాకత్పుర, బౌదూర్పుర, మలక్పేట్ అసెంబ్లీ స్థానాలని ఎంఐఎం పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని, అలాగే నాంపల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్, సనత్ నగర్, జూబ్లీహిల్, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్, ముషీరాబాద్, అంబర్పేట్, గోష్మాల్ అసెంబ్లీ స్థానాలలో బీజేపీ గెలుస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. మొత్తంగా చూసుకుంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొడుతుందని, అధికార బీఆర్ఎస్ ఘోర ఓటమి ఖాయమని, బీజేపీ పరువు కాపాడుకుంటుందని, ఎంఐఎం తన అడ్డాలో మాత్రమే పవర్ చూపిస్తుందని లోక్పాల్ సర్వే అంచనా వేసింది. దీంతో ప్రస్తుతం ఈ సర్వే తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనం రేపుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.